చేయకుండా లైబ్రరీలలో ఉండి మన ఊరు ఇచ్చిపెట్టి పట్టణం వచ్చి అనేకమైనటువంటి ప్రయాసాలకు వచ్చి ఈరోజు కోచింగ్లు తీసుకొని ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోను ఉద్యోగాలు అడిగితే నిర్బంధాన్ని ప్రయోగించినటువంటి పరిస్థితిని మనమంతా కూడా చూస్తున్నాం. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అనేకమైనటువంటి విభజన సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తుంటే లాస్ట్ అసెంబ్లీ సమావేశాల్లో 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అందులో 80,039 ఉద్యోగాల్లో మనం చూసినాం. గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించినటువంటి 501 పోస్టులతోని నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ 3 సార్లు పేపర్ లీకేజ్లతోని బయోమెట్రిక్ శాఖతోని అనేకమైనటువంటి తప్పుడు తనఖలతోని గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా వాయిదా పడినటువంటి పరిస్థితి ఉన్నది, రద్దయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కోర్టు వివాదాలతోని అదేవిధంగా జీవోల పేరుతోని కొత్త నిబంధనల పేరుతోని కోర్టుల చుట్టూ తిరుగుతూ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయడంతో నిరుద్యోగులందరూ కూడా లైబ్రరీలు ఇచ్చిపెట్టి ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చిపెట్టి మొత్తం గ్రామాల్లో కదిలి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడంలో కీలక పాత్ర పోషించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడం కోసం ప్రతి ఒక్క నిరుద్యోగి కష్టపడినటువంటి పరిస్థితి ఉన్నది. బస్సు యాత్ర చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి అక్కడ నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసిన కేసీఆర్ గారు అని చెప్పేసి ఓడించినటువంటి పరిస్థితి మనం ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ ఉండి ఆనాడు సిఎల్పి లీడర్ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి గట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తూ పాదయాత్రలో ముఖ్యమైనటువంటి ఎజెండా పెట్టినటువంటి వాళ్ళు అధికారంలో వచ్చిన మొట్టమొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి మొదటి ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది. కానీ ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు వస్తామని ఇప్పుడు మొదటి ఏడాదిలోనే ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పినట్టు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. కానీ వాళ్ళు భర్తీ చేసే ఉద్యోగాలు ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు వాళ్ళు రాత పరీక్షలు నిర్వహిస్తే వీళ్ళు నియామక పత్రాలు ఈ రోజు అదే చేసి మేమే భర్తీ చేశామని చెప్తున్నారు. అయినా కూడా 55,565 ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ నోటిఫికేషన్ కనుక్కొని ఇప్పటి వరకు 2 సంవత్సరాలు భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు కేవలం 55,000 ఉద్యోగాలు మాత్రం భర్తీ చేసి ఇంకా 1,40,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. కానీ ఏనాడు కూడా నిరుద్యోగం మీద చర్చ జరగదు. ప్రతి 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఆ క్యాబినెట్ సమావేశంలో నిరుద్యోగాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా కానీ ఏ రోజు ఎజెండాలకు రాదు. కేవలం మూసి ప్రాజెక్టులు అని చెప్పేసి అదే రియల్ ఎస్టేట్ సంబంధించిన సంస్థల మీద డబ్బు ఏ విధంగా ఆదాయం ఏ విధంగా వస్తుంది, ఆ ఆదాయాన్ని కాంట్రాక్టర్లకు ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా ఆ సొమ్ముని కొట్టేయాలని చెప్పేసి దాని మీద ఎజెండా పెట్టుకుంటారు చర్చిస్తున్నారే తప్ప నిరుద్యోగుల అంశాన్ని ఎక్కడ కూడా ప్రస్తావన తేలట్లేదు. నిరుద్యోగుల యొక్క తీవ్రమైనటువంటి అసంతృప్తులు ఉన్నారు. ఈ రోజు అశోక్ నగర్ లైబ్రరీలో చూసుకున్నా కానీ, ఈ రోజు దిల్సుఖ్నగర్లో చూసుకున్నా కానీ, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చూసుకున్నా కానీ తీవ్రమైనటువంటి అసంతృప్తులు నిరుద్యోగులు ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి మేము బీఎంఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీగా నిరుద్యోగులు ఏ కార్యక్రమాలు ఇచ్చినా ఆ బీఎంఎఫ్ఐ మేము దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం. అంతేకాదు బీఎంఎఫ్ఐ ఏర్పడ్డదే ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి యువతి యువకులు ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగ సమస్య మీద ఎక్కడికక్కడ అందరికీ ఉపాధి ఉండాలి, అందరికీ విద్య ఉండాలనే నినాదాన్ని తీసుకొని ఈ రోజు దేశవ్యాప్తంగా పనిచేస్తున్న పరిస్థితి ఉన్నది. అందులో భాగంగానే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మొన్న సెక్రటరీ ముందడిస్తున్నటువంటి సంఘంగా డీఎల్ఎఫ్ ఉన్నది. నిరుద్యోగులు పిలుపునిస్తే నిరుద్యోగులు కూడా అక్కడ సెక్రటరీ రాకుండా ఇక్కడ పోలీసు నిబంధనలను ప్రయోగిస్తే పోలీసుల యొక్క వాళ్ళు ఎన్ని నిబంధనలు పెట్టినా లెక్క చేయకుండా సెక్రటరీ గేట్లను ఘనత మన డీఎల్ఎఫ్ యువజన సంఘానికి ఉన్నది. ఈ రోజు నిరుద్యోగుల తరఫున నుండి నిరుద్యోగుల గొంతుగా ఉండి పనిచేస్తున్నటువంటి సంఘంగా ఈ రోజు డీఎల్ఎఫ్ ముందుకు పోతున్నది. కాబట్టి మిత్రులారా, గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ అధినాయకులందరూ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారిని, ప్రియాంక గాంధీ గారిని, అదేవిధంగా అశోక్ నగర్ లైబ్రరీ తీసుకొచ్చి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యోగాలు వేస్తలేదు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఉద్యోగాలు వేస్తామని చెప్పేసి అధినాయకులతో అబద్ధాలు ఆడించి ఈ రోజు అధికారంలో చలమవుతాం కాంగ్రెస్ నాయకులు. కాబట్టి నిర్లక్ష్యం నడవదు. ఈ నిర్లక్ష్యాన్ని విడనాడి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం తక్షణమే ఈ రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. అంతేకాదు యూత్ డిక్లరేషన్ ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. యూత్ డిక్లరేషన్ లో మొదటి
జాబ్ క్యాలెండర్, ఆ జాబ్ క్యాలెండర్ ని మేము యూపీఎస్సీ తరహాలో విడుదల చేస్తాం, టీజీపీఎస్సీ ని ప్రక్షాళన చేస్తాం. ఎక్కడికక్కడ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగుల యొక్క వివరాన్ని 6 నెలల ముందే అందులో పొందుపరుస్తాం. ఆ సమయానికి ఆ పోస్టులకు నియామకాల కోసం నోటిఫికేషన్ చేసి టీజీపీఎస్సీ ద్వారా మేము రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికిరు. కానీ ఇక్కడ కూడా ఆ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇప్పటికి ఆగస్టు వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. ఆ జాబ్ క్యాలెండర్ కూడా స్పష్టంగా 18 రకాలకు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించిన రంగాలకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అస్పష్టంగా అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది బట్టి విక్రమార్క గారు. కానీ ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం కూడా ఇప్పటికే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. పూర్తిగా నిరుద్యోగులని కేవలం ప్రచార ప్రకటనలకు పరిమితమవుతుంది తప్ప ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మేము DYFI గా నిరుద్యోగ చేసిస్తున్నటువంటి పిలుపుల్లో భాగస్వామ్యమై ఈ రోజు యూత్ డిక్లరేషన్ హామీలన్నీ కూడా అమలు చేసే వరకు, అదే విధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు DYFI రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాల్లో మేము సైతం పాల్గొంటాం. అదే విధంగా ఈ బడ్జెట్ సమావేశంలో నిరుద్యోగ యువతకు ప్రతి నిరుద్యోగికి 4,000 రూపాయలు ఇస్తున్నారు ఉద్యోగాలు కల్పించేంత వరకు. పోయిన బడ్జెట్ లో 1 రూపాయి కూడా పెట్టలేదు, నిధులు కేటాయించలేదు. అందుకే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి. యువజన రంగానికి యూత్ డిక్లరేషన్ లో యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ యూత్ కమిషన్ లో 1000 కోట్ల నిధులను పెట్టి విద్యా ఉపాధి అవకాశాల కోసం ఖర్చు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. అంతేకాదు యూత్ డిక్లరేషన్ లో 75% సెంట్రలైజ్డ్ పరిశ్రమల్ని తీసుకొచ్చి యువతకు అందులో 80% యూత్ కే పరిశ్రమలు భాగస్వామ్యం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఆ ఊసెత్తడం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేసేంత వరకు నిరుద్యోగులు అండగా DYFI ఉంటది. నిరుద్యోగుల తరఫున DYFI పోరాటాల్లో ఉంటది. కాబట్టి మీరందరూ కూడా DYFI నిరుద్యోగులు ఇచ్చేటువంటి పిలుపులో భాగస్వామ్యమై మనమంతా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసేంత వరకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు పోరాటాల్లో మనమందరం కూడా భాగస్వామ్యం అవుదామని తెలియజేస్తూ